టీడీపీ అభ్యర్థి ఓడిపోయాడు, అయినా దర్జాగా ఉన్నాడు. 100% పైచిలకు మరి గ్రామాల్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరి డెవలప్ చేయడం జరిగింది. వైసీపీ అభ్యర్థి గెలిచాడు, అయినా నిరాశలో ఉన్నాడు. బాపట్ల ప్రజలకి ఎంతో చేయాలని వచ్చినటువంటి నాలాంటి మొట్టమొదటిసారి శాసనసభ్యుడైనటువంటి వ్యక్తికి ఒక రకంగా చెప్పాలంటే నిరాశ. బాపట్ల ప్రజలు ప్రభుత్వం ఉందా లేదా అంటున్నారు. ముఖ్యంగా మురికి కాలువలు ఎక్కడ చూసినా ఎక్కడ కాలాలు అక్కడే ఉండిపోయి ఉంటున్నాయి. ఏ వీధిలోకి వెళ్ళినా కూడా మాకు జనపాట కార్యక్రమాలు తిరుగుతున్నప్పుడు అందరూ మాకు ముఖ్యంగా చెబుతున్న సమస్య ఇదే అయిపోతుంది. ప్రభుత్వం ఉందనే కానీ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. కష్టాలు తీరాలంటే ఒకటే మార్గం అంటున్నారు. పవన్ కళ్యాణ్ రావాలి, పాలన మారాలి. జై జనసేన, జై హింద్. ఏపీ పొలిటికల్ గ్రౌండ్ రిపోర్ట్ సాయంత్రం 6:30 నిమిషాలకు. For more updates, please subscribe 99 TV Telugu.